మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారికి ఊహించని అదృష్టం పట్టబోతోంది. మే నెల 27, 28, 29 తేదీల్లో వీరికి 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టయోగం కలగబోతుంది. మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మే నెల 27, 28, 29 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది, వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టిపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేసే స్వభావాన్ని అయితే వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ప్రారంభించిన పనులలో ఇతరుల సాయం పొందుతారు. ఆర్థికంగా పురోగతి అనేది కనిపిస్తుంది. శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శుక్రయోగం కారణంగా శ్రీ లక్ష్మి అనుగ్రహం కలిగి ఉంటారు. ధన మార్గంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే మేలు. ఆత్మీయుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించండి. పనులను వాయిదా వేయవద్దు. ప్రతిభతో విజయం సాధించండి. వ్యాపారంలో విశ్వాసంతో పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితం కూడా మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అనేది మారబోతూ ఉంది. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారి ప్రేమ జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే రానున్నాయి. మీ భాగస్వామితో సంబంధం కూడా మరింత మెరుగ్గా, మృదు మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీతో తన మనసులోని మాటలు చెప్పగలుగుతారు. మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా వస్తుంది. మీకు ఆమోదం తెలిపే అవకాశం కూడా అధికంగానే ఉంటుంది. మీ ప్రేమ వివాహం ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వివాహాలకు ఈ ఏడాది చాలా అనుకూలంగా కూడా కనిపిస్తోంది. వ్యాపారపరంగా కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కూడా. మీరు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవన శైలిపైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీరు చిన్న వ్యాధులు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. మీరు యోగా, ధ్యానం వంటి వాటిని చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. విద్యాపరంగా
మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మంచి అవకాశాలు కూడా ఉంటాయి. మే నెల నుండి కూడా గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్య అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. గురుడు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలు అయితే మీరు పొందబోతూ ఉన్నారు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి సంబంధించినటువంటి వారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు అసలు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం అనేది కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికి ఏ లాభం లేకపోయినప్పటికీ కూడా, ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఇతరులు తమ పని చేసి పెడతారు. వీరు తమ సొంత వారిని స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేసినట్లయితే కనుక సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మేట్లుగా ప్రవర్తిస్తూ కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగాను కూడా కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మేలు జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యి. వీళ్ళ తర్వాతే ఎవరైనా కూడా అని మనం గట్టిగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.